అదేంటి అయిపోయింది. ఈ రోజు మనం మరొక కొత్త వీక్లీ ట్రైన్ లో ట్రావెల్ చేయబోతున్నామండి. ట్రైన్ నంబర్ 1764 తిరుపతిలోని తిరుచానూరు నుండి హజూర్ సాహెబ్ నాందేడ్ వెళ్లే 17 హాల్ రైల్వే స్టేషన్స్ లో ఆగుతుందండి. ఈ పెద్దపల్లి జంక్షన్ నుంచి నిజామాబాద్ వరకు 178 కిలోమీటర్లు సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ లో మనం ట్రావెల్ చేయబోతున్నామండి. హలో కరీంనగర్లో బాగున్నారా? కొత్తపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, మనోహరాబాద్ జంక్షన్. కొండగట్టుకి స్వాగతం సుస్వాగతం. ఈ ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ ఒక లైన్ అండి. నిజామాబాద్, తిరుపతి, రాయలసీమ 2 గంటల 15 నిమిషాలు బయలుదేరాలండి మధ్యాహ్నం. हुजूर साहिब नांदेड़ वीकली एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 9 से रवाना होने को तैयार है. అండి నేను మీకు ఇట్టని ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వస్తానండి. ప్రస్తుతం నేను విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నానండి. ఈరోజు మనం మరొక కొత్త వీక్లీ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నామండి. మన తిరుపతిలోని తిరుచానూరు నుండి మహారాష్ట్రలోని నాందేడ్కి వయా నెల్లూరు, విజయవాడ, వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, బాసర మీదుగా నాందేడ్కి ఒక కొత్త వీక్లీ రైలును ప్రవేశపెట్టారండి. అంటే ఇప్పటి వరకు అది స్పెషల్ ట్రైన్గా తిరిగేది, దాన్ని వీక్లీ రెగ్యులర్ ట్రైన్గా అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఆ ట్రైన్లో మనం మొదటి రోజే మొదటి రన్లో ట్రావెల్ చేయబోతున్నాం. ఈ ట్రైన్ జర్నీ నేను విజయవాడ నుంచి చేస్తానండి. తిరుపతి నుంచి చేయడానికి నాకు అయితే కుదరలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల మనం తిరుపతి వరకు వెళ్ళలేకపోయాము. విజయవాడ నుంచి స్టార్ట్ చేస్తాను. విజయవాడ నుంచి నాందేడ్ వరకు ఉంటుందండి. అంతేకాకుండా ఈరోజు మనం తెలంగాణలో ఫ్రెష్గా ఒక కొత్త రూట్ను కూడా నేను మీకు చూపించబోతున్నాను. సో మరి లేట్ చేయకుండా వీడియోని ఒక లైక్ చేసేస్తే మిగతా విషయాలన్నీ కూడా మనం లోనికి వెళ్ళి మాట్లాడుకుందాం. ప్రస్తుతం టైం వచ్చేసి అర్ధరాత్రి 12 గంటల 39 నిమిషాలు అయిందండి. మన ట్రైన్ రావడానికి ఇంకా 2 గంటల పైన టైం ఉందనుకోండి. ఇదిగోండి, ఇది విజయవాడ జంక్షన్ మెయిన్ రైల్వే స్టేషను, మెయిన్ ఎంట్రీ వైపు అనమాట. ప్రస్తుతం ఏంటంటే ఇంకా మన ట్రైన్కి ఇంకా 2 గంటల టైం ఉంది కాబట్టి మనం అలా సరదాగా 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు వెళ్ళి కుదిరితే అక్కడ ఒక టీ కొట్టేసి మిగతా విషయాలను మాట్లాడుకుందాం. మరి పదండి. ఇంకా డిస్ప్లే బోర్డు మీద చాలా లిస్ట్ ఉంది. మన ట్రైన్కి ఇంకా టైం ఉంది కాబట్టి అప్పుడే కనబడలేండి. ఇంద్రకీలాద్రి కొండ పైన మన దుర్గంతల్లి గుడి. ఈరోజు దర్శనం మనకి రైల్వే స్టేషన్ నుంచి అయిపోతుంది. చాలా రోజులైంది వెళ్ళి, ఈరోజు కూడా కుదరలేదు మనకి. ప్రస్తుతం మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన ఉన్నామండి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి 10వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే వెళ్తున్నాము. చూసారా స్టేషన్ లోపల ఎంత రద్దీగా ఉందో. జనాలు అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. అర్ధరాత్రి అయింది కదా, ఏదో టీ తాగుదని బయటికి వెళ్ళాం కానీ పని అవ్వలేదండి. కోట్లన్నీ కట్టేసి ఉన్నాయి. వచ్చాం లోపలికి. మన ట్రైన్ ఇంకా బాపట్లలో ఉందండి. బాపట్లలో ఉంది. మన విజయవాడ వచ్చేసరికి ఇంకా డిలే చూపిస్తుంది. ప్రస్తుతం 50 నిమిషాలు డిలేలో ఉంది. విజయవాడ ఇప్పుడు 3:30 చూపిస్తుంది. ఈ లోపు ఇక్కడ మనకి 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు ఏసీ వెయిటింగ్ హాల్ ఉంటుందండి. అందులోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ట్రైన్ వచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇదిగోండి 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు మనం ఎంట్రీ నుంచి కొంచెం ముందుకు రాగానే ఉంటుందండి ఏసీ వెయిటింగ్ హాల్. గంటకి 36 రూపాయలు ఎంతో ఛార్జ్ పడుతుంది. బాగుంటుంది. లోపల మనకి సోఫాలే ఉంటాయి, ఖాళీ ఉంటే పడుకోవచ్చు. అనవసరంగా బయటికి వెళ్ళామండి. ఈ ఏసీ వెయిటింగ్ హాల్ దొరికింది మాకు టీ, ఫిల్టర్ టీ. ఇదిగోండి ఇదే వెయిటింగ్ హాల్. చూసారు కదా, టీవీ ఉంటుంది, వాష్రూమ్స్ ఉంటాయి, ఏసీ ఉంటుంది. ఖాళీ లేదనుకోండి ఇలా కూర్చోవాలి. ఖాళీ ఉందనుకోండి హ్యాపీగా పడుకోవచ్చు సోఫా పక్కలు చొప్పున. మనకి 2-3 గంటలు రెస్ట్ కావాలనుకోండి, మనకి 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు ఇక్కడ ఉన్నటువంటి వెయిటింగ్ హాల్ చాలా బెస్ట్ అండి. నేను చాలాసార్లు వచ్చాను, ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. హంసఫర్ ఎక్స్ప్రెస్ ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ నుంచి రామేశ్వరం వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్ళిపోతుందండి. అలాగా వెయిటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చామో లేదో బండి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ప్రస్తుతం టైం వచ్చేసి రాత్రి 2 గంటల 49 నిమిషాలు అవుతుందండి. మన ట్రైన్ 2 గంటల 40 నిమిషాలకు రావాలి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి. ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉంది. పెద్దవడ్లపూడి రైల్వే స్టేషన్లో ఉంది. 12 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట విజయవాడకి. ఇందాక దాదాపు 50 నిమిషాలు డిలేలో ఉన్న ట్రైను ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది. మరి ఏంటంటే మనకి తెనాలికి విజయవాడకి దాదాపు 1:40 నిమిషాలు బఫర్ టైం అనేది ఉంది. సో దానివల్ల ఏంటంటే డిలే అనేది కవర్ అయింది. మరి స్టేషన్కి ఎంతసేపుకి వస్తుంది అనేది చూడాలి. సో ఇప్పుడు ఒకసారి మన ట్రైన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే, ట్రైన్ నెంబర్ 17634 తిరుపతిలోని తిరుచానూరు నుండి హజూర్ సాహెబ్ నాందేడ్ వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అండి. వారంలో ఒకరోజు ఉంటుంది. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల 45 నిమిషాలకి తిరుపతిలోని తిరుచానూరు నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకి హజూర్ సాహెబ్ నాందేడ్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా 958 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ప్రయాణ సమయం చూసుకుంటే 22 గంటల 35 నిమిషాలండి. ఇక మార్గం మధ్యలో తిరుచానూరుకి నాందేడ్కి మధ్యలో 17 హాల్ రైల్వే స్టేషన్స్లో ఆగుతుంది. అందులో చూసుకుంటే మనకి నిన్న సాయంత్రం 7 గంటల 45 నిమిషాలకి తిరుచానూరు నుంచి బయలుదేరిన ట్రైను తర్వాత రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి దాటుకొని మరికొద్దిసేపట్లో విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి వస్తుంది. డీటెయిల్స్ చెప్పేలోపు ఒక గమగమలు వచ్చినాయండి. ఏంటని చూస్తే బండి వచ్చేసింది సంఘమిత్ర అండి. దానాపూర్ నుంచి ఎస్ఎంబిడి బెంగళూరు వెళ్ళే సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ట్రైను. ఇది జనరల్ కోచ్ అండి. లాంచ్ చూసారా, అది స్పెషల్ బెడ్ అనమాట. అది ఉయ్యాల మనం కట్టుకోవచ్చు. అది దానికి సపరేట్గా ఎక్స్ట్రా ఛార్జ్ అనేది ఏం చెల్లించక్కర్లేదు. సో ఈ ట్రైన్లు అన్నీ ఇలాగే ఉంటాయి. ఇక్కడే కాదు, ఆ డోర్లో కూడా ప్రతి డోర్ కట్టేసి ఉన్నారన్నమాట ఉయ్యాల్లో. అయ్యి బాబోయ్,
మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా కొద్దిగా ముందుకెళ్ళి మాట్లాడుకుందామండి. బండి రాగానే గుప్పు మనకు కొట్టింది. అయ్యి బాబోయ్, అసలు ఉండలేకపోతున్నాం, పక్క ప్లాట్ఫామ్లో ఉండకపోతున్నాం. బండిలో ఎలా ట్రావెల్ చేస్తున్నారు ఏంటో. వ్యాప్ 7 మన బండి కాదులేండి, 10 నెంబర్లకు ఇంకో బండి వచ్చింది. ఇది హంసఫరే అంట. బెంగళూరు నుంచి పాట్నా వెళ్ళే హంసఫర్. మొత్తం 5 బళ్ళు అండి. దీంతో పెద్ద బొట్టల బుడిలో పెట్టి 5 బళ్ళకి ఓవర్టేక్ ఇచ్చారు మన ట్రైన్ ఆపేసి. చూసారా, టైం 3 గంటల 11 నిమిషాలు అయింది. ఇంకా 10 కిలోమీటర్ల దూరంలో ఉంది బండి. మళ్ళీ నార్మల్ రేట్కి వచ్చిందిలేండి. 17634 9 నెంబర్ ప్లాట్ఫామ్లోకి. ఫోన్లే పక్క ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోదాం. వ్యాప్ 7 అంటే అండి ఇవాళ మనకి 30778 వ్యాప్ 7 వచ్చింది. పోలా అదిరిపోలా అద్భుతం, చాలా రోజుల తర్వాత. తిరుచానూర్ నాందేడ్ రేక్ షేరింగ్ ఉందండి మన ట్రైన్కి. పేరు సరిగ్గా చూడలేదు, చెప్తాను అది కూడా. కోచ్ పొజిషన్ చూద్దామండి. ఫ్రంట్లో 2 జనరల్ కోచెస్ ఉన్నాయి. మొత్తం 4 జనరల్ కోచెస్ ఉంటాయి ట్రైన్కి. ఎందుకన్నా కంగారే, పడిపోతావా. ఇవి స్లీపర్ అండి. మొత్తం 6 స్లీపర్ క్లాస్ కోచెస్. మా కోచ్ పొజిషన్ వచ్చేసి S5. మేము స్లీపర్ క్లాస్లో బుక్ చేసుకున్నాం. ఇదే మా కోచ్. బాగా ఫ్రంట్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు. బాబోయ్, ఇవి 6 కోచెస్ ఉంటాయండి. జనరల్ మొత్తం 4 కోచెస్ ఉంటాయి. ఎదర 2 వెనకాల 2. స్లీపర్ 6 కోచెస్. థర్డ్ ఏసీ 4 కోచెస్ ఉంటాయి. సెకండ్ ఏసీ 1, ఫస్ట్ క్లాస్ ఏసీ 1, ఒక SLRD 1, ఒక జనరల్ కార్ వ్యాన్. మొత్తం 18 కోచ్లు ఉంటుంది ట్రైన్కి. H1 ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఇది. దీనికి ముందు సెకండ్ ఏసీ కోచ్ ఉంది. సో దీని తర్వాత మళ్ళీ జనరల్ కోచెస్ అనమాట. జనరల్ అయితే ఖాళీగానే ఉంది, కానీ కరీంనగర్ సైడ్ వెళ్ళే వాళ్ళు తక్కువ ఉంటున్నారు జనాలు ఈరోజు. అయ్యి బాబోయ్, చాలా ముందుకు వెళ్ళాలి మనం. ఇదిగోండి S5 మా కోచ్ దగ్గరకు వచ్చేసాము. తిరుచానూరు నాందేడు AMB అందురా అంట. అంటే రేక్ షేరింగ్ ఉందండి నాందేడ్ నుంచి AMB అందురాకి. అంటే ఏంటంటే ముందు నాందేడ్ నుంచి AMB అందురా ట్రైన్ అండి, మెయిన్ ట్రైన్, వీక్లీ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ట్రైన్. సో రేక్ ఖాళీగా ఉంటుందని మనకి తిరుపతి నాందేడ్ మధ్య స్పెషల్ ట్రైన్ కింద ఇప్పుడు మొదలు పెట్టారు. డిమాండ్ పెరుగుతుంతో దాన్ని రెగ్యులర్ చేశారు. ఇప్పుడు వీక్లీ ట్రైన్ కింద రెగ్యులర్ చేశారనమాట. Train number 17634 Tiruchanur, Hujur Sahib Nanded Weekly Express is ready to leave from platform number 9. సిగ్నల్ వచ్చేసింది, బయలుదేరిపోతున్నాం విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి. కరెక్ట్గా 1 అవర్ డిలే అండి, 50 నిమిషాలు డిలే. 3 గంటల 40 నిమిషాలకు బయలుదేరుతున్నాం మనం. విజయవాడ నుంచి బయలుదేరిన తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ ఖమ్మం. మొత్తానికి ఆ శివయ్య ఆశీస్సులతోటి, కొండ మీద అమ్మవారి ఆశీస్సులతోటి బయలుదేరిపోయాం విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి. స్టేషన్ కోడ్ BZA. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. తిరుచానూరుకి నాందేడ్కి మధ్యలో 17 హాల్ రైల్వే స్టేషన్స్లో ఆగుతుందండి. మనకి విజయవాడ వచ్చేసి 7వ హాల్ రైల్వే స్టేషను. ఆ స్టాప్స్ ఏంటన్నది మనం మార్నింగ్ చూద్దాము. ఏంటంటే ప్రస్తుతం టైము 3 గంటల 50 నిమిషాలు అవుతుంది. కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్గా తెలంగాణ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఏ స్టేషన్ వస్తే ఆ స్టేషన్ నుంచి వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. సో అప్పటి వరకు గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ తెలంగాణ అండ్ వెల్కమ్ టు వరంగల్. రాత్రి విజయవాడలో బయలుదేరిన తర్వాత ఖమ్మం మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో స్కిప్ చేసుకొని వరంగల్కి వచ్చామండి. ఆన్ టైం అంటే ఆన్ టైంకి వచ్చాం. ఆన్ టైం కాదు, బిఫోర్ టైంకి వచ్చామండి. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్తుంది వరంగల్ రైల్వే స్టేషను. 7 గంటల 8 నిమిషాలకు రావాలండి. 6 గంటల 48 నిమిషాలకు వచ్చాము. అంటే ఒక 20 నిమిషాలు ముందుగానే వచ్చాము మనం వరంగల్ రైల్వే స్టేషన్కి. ఇదిగోండి, ఇదే మన వరంగల్ రైల్వే స్టేషను. ప్లాట్ఫామ్ నెంబర్ 4 అండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఓల్డ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇటు పక్క చూస్తే ఇదిగోండి, ఇది రీసెంట్గా డెవలప్మెంట్ చేశారు కదా, ఇది కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అండి. ఎస్కలేటర్లు కూడా ఉన్నాయి. ఇది 4వ నెంబర్ కదా, అటుపక్క మనకి 3వ నెంబరు. ఇదిగోండి 4వ నెంబరు, అటుపక్క చూస్తే మనకి 3వ నెంబరు. 2 ప్లాట్ఫామ్స్ కలిసి ఒకటే ట్రాక్ అనమాట. 1లోకి కోనార్క్ వచ్చిందండి, 2లోకి ఏమో తమిళనాడు. చెన్నై నుంచి న్యూఢిల్లీలో తమిళనాడు. ఇప్పుడు మళ్ళీ ఓవర్టేక్ చేస్తుంది అనమాట ఇక్కడ వరంగల్ స్టేషన్లో. ఎందుకంటే మన ట్రైన్కి ఇంకా టైం ఉంది. ముందు ఆ బండి వదిలేసిన తర్వాత మన బండిని తీస్తారు. వెళ్ళిపోతుంది తమిళనాడు కూడా ఓవర్టేక్ కొట్టుకుని వెళ్ళిపోతుంది. అంటే మనం బండి ఎక్కిన తర్వాత ఫస్ట్ ఓవర్టేక్ అనేది. విజయవాడ రాకముందు చెక్ చేస్తూ ఉంటే దగ్గర 5 ఓవర్టేక్లు వెళ్ళినాయి విజయవాడ తెనాలి మధ్యలో మన ట్రైన్కి. ఇది 6వది. ఓహో, ఇదేం సర్ప్రైజు, ఇంకో ఓవర్టేక్ అంట. నాగావళి, వావ్. సంబల్పూర్ నాందేడ్, అది కూడా నాందేడ్ వెళ్తుందండి.
ఒక నాందేడు బండి ఇంకొక నాందేడు బండిని ఓవర్టేక్ కొట్టేస్తుంది. ఇదిగోండి రీసెంట్గా LHBకి అప్గ్రేడ్ అయింది కదా బండి, బాగుందండి. చేయాలి జర్నీ. అది 2.5 గంటలు లేట్లో వెళ్తుందండి. అది నాందేడు, మందే నాందేడే కదా, అది ఎప్పుడు పోవదోకు 2కి వెళ్ళిపోద్దండి బండి అది. మన ట్రైన్ సాయంత్రం 6:30కి వెళ్తుంది, 6 గంటల 20 నిమిషాలకి. చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో. మన ట్రైన్ మొత్తం చెప్తానండి, చాలా మ్యాటర్ ఉంది మన ట్రైన్ వెళ్ళే రూటు. For the kind attention of passengers, train number 173334 Tiruchanur, Huzur Sahib Nande Weekly Express is ready to leave from platform number 4. 20 నిమిషాలు ముందుకు వచ్చిన మళ్ళీ 15 నిమిషాలు వెనక్కి వెళ్ళిపోయామండి. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోయాం. వరంగల్లో ఎంతమంది ఉన్నారు? మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జమ్మికుంట అండి. ఇప్పుడు మనం విజయవాడ సికింద్రాబాద్ మెయిన్ లైన్లో ఉన్నాం కదా. ఇప్పుడు వరంగల్ దాటిన తర్వాత కాజీపేట అవుటర్లో మనం రూట్ డైవర్షన్ అవుతామండి. కాజీపేట అయితే వెళ్ళము. కాజీపేట, ఈ వరంగల్, హన్మకొండ ఈ మూడింటిని 3 సిటీస్ అని పిలుస్తారు. అందులో మనకి నాకు బాగా ఇష్టమైన ఊరు ఏదైనా ఉందంటే ఓరుగల్లే ముందు. సో దాని తర్వాత కాజీపేట. హన్మకొండ అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఓరుగల్ ఎందుకనంటే చదువుకున్న రోజుల్లో బాగా విన్న పేరు, 1000 స్తంభాల గుడి ఫేమస్ అని బాగా తెలుసు. సో అంతకుమించి నాకైతే ఏం తెలియదు. ఇంకేం విశేషాలు ఉన్నాయి అన్నీ కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఒక రూట్ డైవర్షన్ వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. అదిగోండి మనం రూట్ డైవర్షన్ అయిపోయాం. అటు వెళ్ళిపోతే కాజీపేట సికింద్రాబాద్ లైన్ అది. సో మనం ఇక అవుటర్లో రూట్ డైవర్షన్ తీసుకున్నాం. అదిగోండి ఆ బ్రిడ్జి కింద నుంచి అటు వెళ్ళిపోతే కాజీపేట అండి. ఇప్పుడు ఇది ఏంటంటే మనకి వరంగల్ నాగ్పూర్ మెయిన్ లైన్ అండి. మనం పెద్దపల్లి జంక్షన్ దగ్గర మనం ఇంకొక రూట్ డైవర్షన్ తీసుకుంటాము. పొద్దున్నే చూడండి ఇవి ఎంత బాగుందో. చెరువే, పెద్ద చెరువు. ఈ చెరువుకి ఏదో పేరు ఉంటుంది, కింద కామెంట్లో కూడా ఉంటుంది, రాయండి. ఇక మన ట్రైన్కి స్టాపులు చూసుకుంటే తిరుచానూరుకి, నాందేడ్కి మధ్యలో 17 హాల్ రైల్వే స్టేషన్స్ ఆగుతుందండి. తిరుచానూరు, నాందేడ్ కలిపి మొత్తం 19 రైల్వే స్టేషన్లు. అవేంటంటే తిరుచానూరు, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి, కరీంనగర్, లింగంపేట, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, బాసర, నాందేడ్, హజూర్ సాహెబ్, నాందేడ్ రైల్వే స్టేషన్స్లో ఆగుతుందండి. మనకి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రలో కేవలం ఒకే ఒక స్టాపు. మిగిలిన స్టాపులన్నీ కూడా మనకి ఆంధ్ర మరియు తెలంగాణలోనే ఉన్నాయి. జేసీబీ లోడ్తో వస్తుందండి ఒక బండి, వ్యాగ్నెల్ లెక్కో. ఏమంటారో నాకు నీకున్న ఇదినే, ఇన్ని జేసీబీలు ఉన్నాయి చూడండి. ఇక్కడ వ్యాగన్కి వచ్చేసి 3 ఉన్నాయి. రైల్వే స్టేషన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నామండి. బండి ఎందుకు కొద్దిగా స్లో అయింది. ఇదిగోండి బాబు, ఆ సింగరేణి మేము చేసినప్పుడు ఈ ఒక్క స్టేషన్ చూపించలేదు అంతే. ఈ ఒక్క స్టేషన్ చూపించలేదని ఈ స్టేషన్ నుంచే కామెంట్ వచ్చింది మనకి, అన్న మా ఊరు ఉప్పలు చూపించలేదని. అది ఉప్పల్లో పడిపోయింది స్టాపు. సమయం ఉదయం 8:07. ఇక్కడ ఆగితే ఇక్కడ ఇంకొక ఓవర్టేక్ తింటాం మనం. హైదరాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ వస్తుంది ఉప్పలకి. జమ్మికుంట రైల్వే స్టేషన్కి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణలో 4వ హాల్ట్ రైల్వే స్టేషన్ జమ్మికుంట, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. జమ్మికుంట 1వ నెంబర్ ప్లాట్ఫామ్ లాగిందండి. స్టేషన్ కోడ్ JMKT. 19 నిమిషాలు డిలేలో ఉన్నాం మనం జమ్మికుంట రైల్వే స్టేషన్లో.
వీళ్ళందరూ వెనకాల బండికి హైదరాబాదు సిరిపూర్ కాగజ్ నగర్ బండి వస్తే చూసారా, ఆ బండికి అనమాట వీళ్ళందరూ. 8 గంటల 18 నిమిషాలు అయిందండి టైము. మన బండి వెనకాల ఏపీ ఎక్స్ప్రెస్ వస్తుంది, విశాఖపట్నం న్యూఢిల్లీ బండి. కొంచెం లేట్లో వస్తుంది బండి. ఓవర్టేక్ పడద్దేమో అనుకున్నాం కానీ ఇక్కడ పడలా. ఇంకా డైరెక్ట్ పెద్దపల్లి జంక్షన్లోనే ఓవర్టేక్ మనకి, నాకు తెలిసి. ఎక్కడికి వెళ్ళినా వేగనే ఏంట్రా కొంచెం ఎక్కువ చేస్తుండ అనిపించట్లా? యాషాలు తగ్గించి పందుడు. ఓదెల స్కిప్పింగ్ ఓదెల శివయ్య ఫేమస్ అనుకుంటా. కొత్త వారం ఉంది టెంపుల్కి సంబంధించి. మా ట్రైన్ అయితే వరంగల్లోనే చాలా వరకు ఖాళీ అయిపోయింది. జనాలు పలసగా ఉన్నారండి. ఒడ్డోడు ఆడుకుంటున్నాడు. కొత్తపల్లిని స్కిప్ కొడుతున్నామండి. కొత్తపల్లి పాతగా ఉంది స్టేషను, పేరు మాత్రం కొత్తపల్లి. పెద్దపల్లి జంక్షన్కి అవుటర్లో ఉన్నామండి. ఇదిగోండి, ఇది బైపాస్ లైన్. కరీంనగర్ నిజామాబాద్ వెళ్ళే బైపాస్ లైన్ అనమాట అది. అలా వెళ్ళిపోతే కరీంనగర్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం పెద్దపల్లి జంక్షన్కి వెళ్ళి కరీంనగర్ వెళ్తాం. ఇక్కడ మనకి పక్కన కనిపిస్తున్న ట్రాక్ వచ్చి నిజామాబాద్ కరీంనగర్ నుంచి ఇటు పెద్దపల్లి జంక్షన్ నాగ్పూర్ వెళ్ళే లైన్ అనమాట. సో ఇప్పుడు మనం లోకల్ రివర్సల్ చేసుకుని ఆ రూట్లోంచి వెళ్తాము. హలో పెద్దపల్లి, బాగున్నారా? పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. తిరుచానూరు నుంచి బయలుదేరిన తర్వాత 670 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చిందండి మన బండి. 8 గంటల 50 నిమిషాలకి రావాలి. ప్రస్తుతం 9 గంటల 7 నిమిషాలు అయింది. యావరేజ్గా ఒక పావు గంట డిలే అంతే. అమ్మ ఖాళీ రేక ఎంత ఫాస్ట్ కొట్టుకెళ్ళిపోతుంది ఏమన్నా అనుకున్నాను. టైం చూసుకొచ్చండి, 9 గంటల 12 నిమిషాలు అయింది. పెద్దపల్లి జంక్షన్, స్టేషన్ కోడ్ PDPL. మన ట్రైన్ ఒకటి లాగింది కదండి, ఇంకా మనకు ఒక అరగంట పైన ఇంటర్వెల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లోకల్ రివర్స్లో అవుతుంది. ఇప్పుడు వెనకాల ఇంజిన్ తీసి ముందు పెట్టి మనం ఇటు కరీంనగర్ నిజామాబాద్ అయితే వెళ్తాం అనమాట. ఒకటి లాగింది కదా, 2లోకి ఏపీ ఎక్స్ప్రెస్ వస్తుందండి. విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీలో ఏపీ ఎక్స్ప్రెస్ ఇప్పుడు 2లో అవుతుంది. చూసారా జనాలు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన కిందన మొత్తం ఖాళీ అయిపోయింది బండి ఆల్మోస్ట్. కొంచెం పలసగానే ఉంటారు జనాలు మన బండిలో. నేను కొంచెం లాంగ్ రూటు, కొత్త రూట్ అయినా సరే. ఇదిగోండి జనరల్ పీపుల్ కూడా వచ్చేసారు. ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది బండి. పెద్దపల్లి జంక్షన్లో టానిక్ తీసుకున్నాను. ఇది పడకపోతే మన బండి కదలంటుంది. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకున్నామండి. ఇది స్టాల్ ఉంది, పర్లేదు. మన పెద్దపల్లి జంక్షన్లో దొరుకుతుంది. దీని తర్వాత అయితే కష్టమే, దొరికితే ఏమైనా కరీంనగర్లో దొరకాలి కానీ నెక్స్ట్ నిజామాబాద్ వరకు కష్టమే. ఆ రూట్లో ఏమీ దొరకవు. పెద్ద మిస్టేక్ అండి, మన ట్రైన్ ఆగింది 3లో, ఇది 2 అవతల పక్క మెయిన్ స్టేషన్ అని చూసారా, అది 1వ నెంబర్ ప్లాట్ఫారం. నేను ఇది 2 చూసి ఇది ఒకటేమో అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడే హైదరాబాద్ నుంచి సిరిపూర్ కాగజ్ నగర్ వెళ్ళే బండి 1లోకి వస్తుందని అనౌన్స్మెంట్ చేశారు. చూపిందని కావట్లేండి, కనిపిస్తుంది కదా ఎదురుగా. ఇదిగోండి మన లోకో 30778 వ్యాప్ 7 లోకో. ఎదర తీసి ఇప్పుడు వెనకాల పెడతారు. లోకల్ రివర్సల్ చేసుకోవడానికి వెళ్తుంది. హైదరాబాద్ న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్ వచ్చి 30 గంట పైన అయిపోతుందండి. ఇంకా మన ట్రైన్కి లోకల్ రివర్సల్ అవ్వలేదు. గయా చెన్నై సెంట్రల్. బా ఏం స్పీడ్ స్కిప్ అవుతుంది. 130 తక్కువే ఉండదు. ఇంక ఇయ్యే క్రాసింగ్లు. మనం ఆ రూట్లోకి వెళ్ళిన తర్వాత ఏమి ఉండదు ఇంకా. అవి బాగుందా? నాకెత్తున్నా మొత్తం క్రీము. బాగుందనా? నిజం బాగుంది. రాజధాని రాజధాని సికింద్రాబాద్ హజరత్ నిజాముద్దీన్ రాజధాని.
మన ట్రైన్ కూడా సిగ్నల్ వచ్చిందండి. కరెక్ట్గా గంట ఆపేరు ఇక్కడ. అది ఇప్పుడు బండి ఒక ఓటకి వెళ్ళింది కదా, ఇప్పుడు మన బండి వదులుతారు అనమాట. ఇంకో బండి. ఓహో, ఇవాళ మనం ఈ చూపించుకోవడం అయిపోద్ది అనుకుంటా. అది రాజధాని, బెంగళూరు నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే రాజధాని. ఏంటన్నా మాకు పడిగాపులు వెనకాల ట్రైన్ మేనేజర్ కూడా చాలాసేపు అయింది, ఇంకా బండి తీయలేదు. టైం అండి 10:23 అయిందండి. అంటే గంట 8 డిలేలో ఉన్నాం ప్రస్తుతం. మనం పెద్దపల్లి జంక్షన్ నుంచి బయలుదేరాము. బాయ్ పెద్దపల్లి జంక్షన్. ఇదిగోండి, ఇందాక మనం వచ్చిన మెయిన్ రూటు సింగిల్ రూట్ చూపించాను కదా, ఇప్పుడు మనం రూట్ డైవర్షన్ అయిపోయాం అనమాట. పూర్తిగా పెద్దపల్లి నుంచి కరీంనగర్ మీదుగా నిజామాబాద్కి సింగిల్ ఎలక్ట్రిక్ లైన్లోకి రూట్ డైవర్షన్ అయిపోయాం అనమాట. మనం ఇప్పుడు మన అసలైన సినిమా అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఏంటంటే ఈ పెద్దపల్లి జంక్షన్ నుంచి నిజామాబాద్ వరకు 178 కిలోమీటర్లు సింగిల్ ఎలక్ట్రిక్ లైన్లో మనం ట్రావెల్ చేయబోతున్నామండి. నాకు చాలా ఇష్టమైన రూటు, చాలా తక్కువ ట్రైన్స్ తిరుగుతాయి ఈ రూట్లో. అవి కూడా ఏంటంటే మనకి బోధన్ నుంచి కరీంనగర్ సిరిపూర్ 2 మెమో ట్రైన్లు, కాచిగూడ కరీంనగర్ 1 డెమో ట్రైను, కరీంనగర్ తిరుపతి బైవీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైను, బైవీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను. ఇవి తప్పితే అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ ట్రైన్స్, అది కూడా మనకి ధర్మవరం నాందేడు, తిరుచానూరు నాందేడు, ఈ 2 ట్రైన్స్ తిరుగుతాయి. అందులో తిరుచానూరు నాందేడు ట్రైన్ని రెగ్యులర్ చేశారనమాట. సో నాకు ఎంతో ఇష్టమైన రూట్లో ఒక కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా జర్నీ చేసి మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ ట్రైన్ జర్నీ ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో అందుకనే నేను డైరెక్ట్ తిరుపతి నుంచి కాకుండా నేను విజయవాడ నుంచి టికెట్ బుక్ చేసుకున్నాను. తెలంగాణ 2 స్టేషన్లు కూడా స్కిప్ చేశాను. ఏంటంటే నాకు మెయిన్ సబ్జెక్టు నేను ఇంట్రెస్ట్గా చెప్పాలనుకున్నంతా కూడా ఈ పెద్దపల్లి జంక్షన్ నుంచి మనకి బాసర వరకు, నిజామాబాద్ బాసర వరకు. ఏంటంటే ఈ రూట్ నేను ఒక్కసారే చూపించాను, అది కూడా సరిగ్గా చూపించలేకపోయాను. సో ఈరోజు ఇంకొంత మెరుగ్గా చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఈ ట్రైన్ జర్నీ ప్లాన్ చేసుకున్నా మొదటి రన్లోనే. ఇదిగోండి, పెద్దపల్లికి కరీంనగర్కి మధ్యలో ఉన్న స్టేషన్ సుల్తానాబాద్. 11:15 అయింది టైము. ఇక్కడ మన ట్రైన్ ఆగిందండి. చిన్న ఏదో ఇన్సిడెంట్ అయ్యింది, బ్రేక్లు హీట్ ఎక్కిపోయి ఏదో మొత్తం పొగలు వచ్చినాయి అనమాట. పక్కబోగిలో క్రాషింగ్ పడిందేమో అనుకున్నాం. కానీ బాయ్ సుల్తానాబాద్. మ్యాక్సిమం అన్ని స్టేషన్లో చూపించడానికి ప్రయత్నిస్తా, స్టాప్ లేకపోయినా సరే ఈ రూట్లో. హలో కరీంనగర్లో బాగున్నారా? హాయ్ అండి, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ఊరికి వచ్చాం. అప్పుడు శీతాకాలంలో వచ్చాం, ఇప్పుడు ఎండాకాలంలో వచ్చాం. ఎలా ఉన్నారు అందరూ? ఎంతమంది చూస్తున్నారు? కామెంట్ చేయాలి ఖచ్చితంగా. కరీంనగర్ రైల్వే స్టేషన్కి స్వాగతం, సుస్వాగతం. 11:02 అయిందండి. 9:48 రావాలి మన బండి. గంటంపో లేట్లో వచ్చింది. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగిందండి బండి. ఖాళీ మొత్తం దిగిపోయారు, బండి అంతా ఖాళీయే. కరీంనగర్ రైల్వే స్టేషన్ కోడ్ KRMR. మన ట్రైన్ 1 లాగిందండి. 2-3 ప్లాట్ఫామ్స్ అటువైపు ఉన్నాయి. అఫీషియల్గా 2 మినిట్స్ స్టాప్ ఉంది. సో స్టేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి. బయటికి వెళ్ళి చూపించడానికి అవ్వదు, ఇంకొక ట్రైన్ జర్నీ ఉంది చేయాల్సింది కరీంనగర్ నుంచి. అప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను బయటికి వెళ్ళి. సో సిగ్నల్ కూడా వచ్చేసింది, స్టార్ట్ అయిపోతున్నాం మనం కరీంనగర్ నుంచి. చూసేయండి ఒకసారి పూర్తిగా కరీంనగర్ రైల్వే స్టేషన్ చూసేయండి. మళ్ళీ నెక్స్ట్ చూపించడం కొంచెం లేట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఒక మంచి ట్రైన్ జర్నీతో వస్తానండి కరీంనగర్ నుంచి. ఇదిగోండి కరీంనగర్ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రీ. అది సూపర్ అంటే సూపర్, నెక్స్ట్ లెవెల్లో ఉంది రైల్వే స్టేషన్. ఇప్పటి వరకు నేను చూసిన రైల్వే స్టేషన్లో చాలా డిఫరెంట్గా ఉందండి. ఈ షెడ్లు ఏమి ఉన్నాయి చూసారా, దీని మోడల్ అంతా భలే ఉంది చూడటానికి. అది తిరిగిపోయింది నిజంగా. కరీంనగర్ బోర్డు వచ్చేసింది. అప్పుడే బాయ్ చెప్పను, ఇంకా చెప్పాల్సింది మాట్లాడాల్సినవి ఉన్నాయి కాబట్టి స్టేషన్కి బాయ్ చెప్తాం. బాయ్ కరీంనగర్. కరీంనగర్ నుంచి బయలుదేరిపోయాం కదండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి లింగంపేట, జగిత్యాలండి. కరీంనగర్ నుంచి వెళ్ళిపోతున్నాం. కరీంనగర్లో ఏంటి ఫేమస్ నేను చెప్పలేదు, నేను చెప్పను, మీరే నాకు చెప్పాలి. ఎందుకంటే చెప్పాను కదా ఇంకొక ట్రైన్ జర్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తానని. సో ఆ ట్రైన్ జర్నీ మీకు ప్రస్తావిస్తాను. ఆ ట్రైన్ జర్నీ ఏదనుకుంటున్నారు? ఒకటి
ధర్మవరం నాందేడు స్పెషల్గా తిరుగుతున్న ట్రైన్ రెగ్యులర్ ట్రైన్ అవ్వచ్చు, అప్పుడు చేయొచ్చు. లేదంటే మన నార్మల్ బైవీక్లీ ఎక్స్ప్రెస్ నుంచి చూసారా కరీంనగర్ తిరుపతి, ఆ ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు. సో అప్పుడు మనం కరీంనగర్ గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ రూట్లో ఆల్రెడీ ఒకసారి ట్రావెల్ చేశాను చెప్పాను కదండి. ట్రావెల్ చేసినప్పుడు నాకు ఈ రూట్ గురించి తెలిసిన విషయం ఏంటంటే ఈ రూట్లో ట్రైన్స్కి డిమాండ్ ఉంది, కానీ ఎవరు ట్రావెల్ చేయడానికి ఇష్టపడతలేదు. దానికి కారణం ఏంటంటే రైల్వే స్టేషన్లు ఊరికి కొంచెం దూరంగా ఉండడం అని కొంతమంది చెప్తున్నారు. దానివల్ల ఇంకోటి ఏంటంటే ఎక్కువగా బస్సులో వెళ్ళడానికి, బస్సులో ట్రావెల్ చేయడానికి జనాలు ఇష్టపడతారని కూడా చెప్తారు. సో దానికి తోడు ఏంటంటే ఈ సింగిల్ లైన్ ఏదైతే ఉందో ఇది కూడా బాగా ఓల్డ్ లైన్ ఏం కాదు, నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాలు ఎంత అయినట్టు ఉంది. సో దానివల్ల ఏంటంటే ఇంకా ట్రైన్ గురించి జనాలకు అంత అవగాహన లేదనేది నా అభిప్రాయం. సో ఏంటంటే ముఖ్యంగా తిరుపతి నుంచి కరీంనగర్కి, కరీంనగర్ తిరుపతి వెళ్ళడానికి ఫుల్ డిమాండ్ ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ చూశారు కదా ఎంతమంది క్రౌడ్ అనేది ఇక్కడ దిగిపోయారు అన్నది. సో దాన్ని బట్టి అర్థం చేసుకుంటే ఈ రూటు ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది అనేది నాకు అనిపిస్తుంది. సో మనం మీకేమనిపిస్తుందో, ఇంకా దీనికి సంబంధించి ఇంకేం ప్రత్యేకత ఉన్నాయన్నది మీరే చెప్పాలి. కొత్తపల్లి జంక్షన్ని స్కిప్ చేస్తున్నామండి. ఇది కొత్తపల్లి, ఇక్కడి నుంచి ఒక రూట్ ఉందండి. ఏంటంటే ఈ కొత్తపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, మనోహరాబాద్ జంక్షన్. అంటే మనకి నిజామాబాద్, సికింద్రాబాద్ లైన్ నుంచి చూసారా ఆ లైన్కి కలుస్తుంది అనమాట. అది మనకి ఈ జంక్షన్ దగ్గర కలుస్తుంది, కరీంనగర్ దగ్గర కొత్తపల్లి జంక్షన్ దగ్గర. ఏంటంటే మనకి మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు రైల్వే లైన్ ఉంది, ఆల్రెడీ డెమో ట్రైన్స్ తిరుగుతున్నాయి. సిరిసిల్ల వరకు కంప్లీట్ అయిందని చెప్తున్నారు, కానీ అది ఇంకా పూర్తిగా మనకి లైన్లోకి అయితే రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ కొత్తపల్లి నుంచి సిద్దిపేట వరకు 68 కిలోమీటర్ల లైన్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉందండి. ఈ సిద్దిపేట, సిరిసిల్ల ఈ రూట్ కనుక కంప్లీట్ అయితే నిజంగా ఒక మేజర్ లైన్ అయిపోతుందండి ఈ రూట్ అంతా కూడాను. ఏంటంటే ఇప్పుడు న్యూఢిల్లీ వెళ్ళే ట్రైన్స్, సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా అటు కాజీపేట వెళ్ళి, కాజీపేట నుంచి పెద్దపల్లి, నాగ్పూర్ ఈ లైన్లో తిరిగి వస్తున్నాయి కదా. సో అలా కాకుండా ఒక షార్ట్ రూట్ అవుతుంది అనమాట. సికింద్రాబాద్ నుంచి మనోహరాబాద్ జంక్షన్, సిద్దిపేట, మనకి ఇటు పెద్దపల్లి జంక్షన్, కరీంనగర్ పెద్దపల్లి జంక్షన్ ఈ లైన్ నుంచి వెళ్తాయి అన్నమాట ట్రైన్స్. సో అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఒక మేజర్ లైన్ అవుతుంది, ఇంకా డిమాండ్ పెరుగుతుంది ఈ రూట్కి. గంగాధర రైల్వే స్టేషన్ని స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నామండి. సింగిల్ లైన్ కదా, స్పీడ్ ఉంటుంది, ఆగితే ఆగిపోద్ది అనమాట. ఏదైనా క్రాసింగ్లు ఇవ్వాలంటే మరి ఆ గ్యాప్లో ఫాస్ట్ కొట్టుకొని వెళ్ళిపోయి సిగ్నల్కి ఆగిపోతూ ఉంటాయి. ఈ రూట్ అంతా కూడా ఘాట్ సెక్షన్లో ట్రావెల్ చేసినట్టే ఉంటుందండి. సరే భలే ఉంది లొకేషన్. ఎండాకాలంలో కూడా బాగానే ఉందండి. పూడూరు రైల్వే స్టేషన్ స్కిప్ కొడుతున్నామండి. పూడూరు రూట్ ట్రైన్ వెయిట్ చేస్తాం. బాబా ఏం దుమ్ము ర్యాక్ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఫుల్ ఘాట్ సెక్షన్ లాగా ఉంది రూటు. కొండగట్టుకి స్వాగతం, సుస్వాగతం. ఇదిగోండి కొండగట్టు, ఆ లోపల టెంపుల్ ఉంటుందండి కొండపైన. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వారాహి పూజ చేయించుకుంది కూడా అక్కడేనంట. ఇదిగోండి అంతా కూడా కొండగట్టు ఏరియా. ఆంజనేయ స్వామి అంతా చల్లగా ఉండేలా చూడు స్వామి. జై బజరంగబలి. ఇదిగోండి ఇది యువతల పక్క రోడ్డు, ఇది మెయిన్ రోడ్ అనమాట. కొండగట్టు ఘాట్ రోడ్కి వెళ్ళే రోడ్డు, మెయిన్ రోడ్ అది. మల్లియాల నూకపల్లి రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నామండి. ఇదిగోండి మల్లియాల నూకపల్లి. హలో మల్లియాల, హలో నూకపల్లి. అటుపక్క నూకపల్లి ఉంటుంది, అటుపక్క మల్లియాల ఉంటుంది. స్టేషన్ పేరు చూశారు కదా, మల్లియాల నూకపల్లి. ఏంటంటే మాకంటే డిస్కషన్ జరిగినాయంట రైల్వే స్టేషన్ గురించి. అందుకే గొడవ తేలలేదని చెప్పేసి 2 ఊర్లు కలిపేసి ఒకటే స్టేషన్ పేరు మల్లియాల నూకపల్లి అని పెట్టేశారు. సికింద్రాబాద్ సైడ్ నుంచి బై ట్రైన్ రావాలంటే మనకి కాచిగూడ, కరీంనగర్ డెమో ట్రైన్ అని చూసారా, ఆ డెమో ట్రైన్లో వచ్చి మల్లియాల నూకపల్లి రైల్వే స్టేషన్లో దిగితే మనం కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి ఈజీగా చేరుకోవచ్చు. హలో లింగంపేటలు బాగున్నారా? వచ్చాం మీ ఊరు లింగంపేట జగిత్యాల. లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్కి స్వాగతం, సుస్వాగతం. సిగ్నల్ కూడా వచ్చేసింది, స్టార్ట్ అయిపోతున్నామండి. ఇగో అటు లింగంపేట, ఆ లోపలికి జగిత్యాల మెయిన్ ఊరు అయితే ఉంటుందన్నమాట. చాలా దూరం ఉంది చూడటానికి. ప్లాట్ఫామ్ సరిపోవట్లేదండి చూసారా, 1 2 3 4 బోగీలు వెనక్కి ఆగినాయి. బయలుదేరిపోయాం కదండి. ఇదిగోండి టైం తీసుకుంటే 11 గంటల 41 నిమిషం అయిందండి. ఇక్కడ దిగి ఏదైనా ప్రైవేట్ వెహికల్ ఆటో లాంటివి తీసుకొని వెళ్ళాలి. మెయిన్ టౌన్ లోపలికి ఉంటుంది అనమాట, జగిత్యాల మెయిన్ టౌన్. చూసారా జగిత్యాల మెయిన్ బోర్డులో లింగంపేట జగిత్యాల ఉంది. ఇక నేమ్ బోర్డుల మీద జగిత్యాల మాత్రమే ఉంది. ఇదిగోండి లింగంపేట జగిత్యాల బాయ్ బాయ్.
ఎంతమంది ఉన్నారండి? ఉన్నారా అసలు? చూస్తున్నారా మా ఛానల్? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. కోరుట్ల రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఉన్నకాడికి ఎక్కడ ఈ పేరు జనాలు. 11:30కి రావాలి. ఒక 5 నిమిషాలతో 12 అయిందండి. స్టేషన్ కోడ్ KRLA. సిగ్నల్ కూడా వచ్చేసింది. స్టార్ట్ అయిపోతున్నాం అప్పుడే. ఇదిగోండి, ఇది కోరుట్ల రైల్వే స్టేషన్. టైం చూసుకోవచ్చు. కరెక్ట్గా మధ్యాహ్నం 12 అయింది. 11:30కి రావాలి మనం ఈ స్టేషన్కి. మనకి నెక్స్ట్ స్టాప్ నిజామాబాద్. అయినా కోరట్లో ఎవరైనా ఉన్నారా? బాయ్ బాయ్. మెట్పల్లి. ఇక్కడ స్టాప్ లేకపోయినా ఇక్కడ ఆగాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ సింగిల్ లైన్లో క్రాసింగ్ పడిందండి మనకి. అదిగోండి డెమో ట్రైన్, కచ్చిగూడ కరీంనగర్ డెమో ఇప్పుడే వచ్చింది. మన బండి కదులుతుంది ఇప్పుడు. హలో, బాగున్నారా? ఎదవ ఎట్టకారాలు వద్దు. పర్లేదు, జనాలు పలచగా ఉన్నారు. కచ్చిగూడ కరీంనగర్ డెమో. ఈ ఎండాకాలంలో ఇంకేయలేములే, కానీ వర్షాకాలంలో మంచి లొకేషన్ ఉంటుందండి. అప్పుడు ట్రై చేద్దాం. స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం మొత్తం రైల్వే స్టేషన్. ఎన్నో ఈ ఆర్మూర్ వాళ్ళు బాగున్నారా? వెళ్ళిపోతున్నామండి ఆర్మూర్ రైల్వే స్టేషన్ స్కిప్ కొట్టుకుంటూ. ఈ ఆర్మూర్ నుంచి కూడా ఒక లైన్ ఉందండి. ఈ ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్కి ఒక లైన్ అండి. 105 కిలోమీటర్ లైన్, కొత్త రైల్వే లైను. అది కూడా గ్రీన్ ప్రాజెక్టే. సో రీసెంట్గా ఒక కామెంట్ చేశారు, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటప్పటికి మా పిల్లలు కూడా అయిపోతాయంట. అలా ఉంది మరి పరిస్థితి. చూడండి చూడండి, తెలంగాణ అందాలు చూడండి ఎంత బాగున్నాయో. చెప్పాను కదా, అందుకే నాకు ఈ రూట్ అంటే చాలా ఇష్టమని. చేస్తా. ఇందాక వెళ్ళింది కదా డెమో ట్రైన్. ఆ డెమో ట్రైన్లో వర్షాకాలంలో ట్రావెల్ చేస్తే అన్ని ఊర్లు చూపించుకుంటూ వెళ్ళొచ్చు, తాపీగా వెళ్ళొచ్చు. ఇలాంటి మంచి మంచి లొకేషన్లు ఇంకా బాగుంటాయి వర్షాకాలంలో చూడటానికి. ఈ ఆర్మూర్ నుంచి అటు నిజామాబాదు ఏరియా అంతా కూడా నేషనల్ లెవెల్ పసుపు పంటకి ఫేమస్ అండి. కానీ ఇక్కడ పసుపు పంట కనపడలేదు ఇంకా మనకి. చూద్దాం, ముందుకెళ్ళే కొద్దిగా కనపడుతుందేమో. మామిడిపల్లి రైల్వే స్టేషన్లో ఆగామండి. ఇంకా నిజామాబాద్కి 15 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం టైం మధ్యాహ్నం 1 గంట అయింది. నిజామాబాద్కి 2ంటికి వెళ్ళాలి. అది టైం ఇంకా బోల్ టైం ఉందని ఆపేసిట్టున్నారు బయట. ఆల్రెడీ వచ్చి 20 నిమిషాల పైన అవుతుంది. ఏంటి ఎంతసేపు ఆగింది, క్రాసింగ్ ఏమని చూసాము. ఎందుకంటే మామిడిపల్లి రైల్వే స్టేషన్ ఫుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ వెనకాల హైవే రోడ్ ఉందండి. అదే మంచిర్యాల నిజామాబాదు జగదల్పురం ఉంది. నేషనల్ హైవేనో లేకపోతే సర్వీస్ రోడ్డు. ఇంకో 10 కిలోమీటర్లు అండి నిజామాబాద్ జంక్షన్కి వెళ్ళడానికి. 10 కిలోమీటర్లు వెళ్తే వెళ్ళిపోతాం మా నిజామాబాద్ జంక్షన్కి. ఇంకా అరగంట టైం ఉంది మనకి. నిజామాబాద్ అయితే వచ్చేసామండి. జంక్షన్ స్టేషన్కి అవుటర్లో ఉన్నాము. పుల్లాంగ్ వాగుని అయితే దాడుతున్నాం మనము. ఇదిగోండి కనిపిస్తుందా లైను? ఇది మెయిన్ లైన్ అనమాట. ఇటు నిజామాబాదు, మనోహరాబాద్ జంక్షన్, చర్లపల్లి, సికింద్రాబాదు ఆ లైన్ అనమాట. అది అటు మనకు కనిపిస్తున్న లైను. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కి వెళ్తాము. అటుపక్క ఇంకొక బ్రిడ్జి కనిపిస్తుంది చూసారా, అది డబల్ లైన్ వర్క్ సంబంధించింది అనమాట. అది బిఫోర్ టైం వచ్చేసామండి నిజామాబాద్ జంక్షన్కి. హజూర్ సాహిబ్ నాందేడ్ వీక్లీ ఎక్స్ప్రెస్ 2వ నంబరు ప్లాట్ఫామ్ లకు వచ్చి ఉన్నది. అది 2లకు వెళ్తున్నామండి నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కి. हजूर साहिब नांदेड़ वीकली एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 2 पर आ चुकी है. ट्रेन नंबर 17634 तिरुचानूर. हजूर साहिब नांदेड़ वीकली एक्सप्रेस has arrived on platform number 2. అదేంటి అయిపోయింది.
నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం అండి. మధ్యాహ్నం 2 గంటలకు రావాలి, కానీ మనం ఒక 25 నిమిషాలు ముందుగానే వచ్చాము. 1:35 నిమిషాలకి నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చామండి. స్టేషన్ కోడ్ వచ్చేసి NZB. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషను. మనం ఇప్పుడు వచ్చిన రూట్ కాకుండా ఇటు మనకి చర్లపల్లి సికింద్రాబాద్ వైపు ఒక లైన్ అయితే ఉంది. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ నాందేడ్ వైపు అనమాట. అటు కనిపిస్తుంది నిజామాబాద్ జంక్షన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ అండి. మన ట్రైన్ 2 లాగింది, అటు కనిపిస్తుంది 1వ నెంబర్ ప్లాట్ఫామ్. చూసారా, ఫుల్ రెనోవేషన్ జరుగుతుంది. మనం లాస్ట్ టైం డెమో ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఇంతవరకు పనులు అయితే జరగలేదు. ఇప్పుడైతే కొంత పనులైనా ఎక్కువ జరిగినాయి. బోల్డ్ మంది క్రౌడ్ ఉన్నారు చూసారా, ఏంటనుకున్నారా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా రాయలసీమ ఎక్స్ప్రెస్కి నిజామాబాద్ నుంచి తిరుపతిలో రాయలసీమ బండికి చాలా క్రౌడ్ ఉంది. బండి ఎక్కడే ఫుల్ అయిపోయి అంత క్రౌడ్ ఉంది ఇక్కడే. మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అండి. అది 1వ నెంబర్ ప్లాట్ఫామ్, మన ట్రైన్ ఆగింది 2, అటుపక్క 3. అది కాకుండా మనకి లూప్ లైన్లు ఉన్నాయి, అదే గూడ్స్ లైన్ సంబంధించి ఎక్స్ట్రా లైన్లు అయితే ఉన్నాయన్నమాట. మధ్యాహ్నం 2:05 బయలుదేరాలి. 2:08 అయితే బయలుదేరుతాం మనం నిజామాబాద్ జంక్షన్ నుంచి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బాసరా మనకి తెలంగాణలో ఆఖరి హాల్ రైల్వే స్టేషన్ బాసరా. దాని తర్వాత మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోద్ది అనమాట మన ట్రైన్. సో మన ట్రైన్ ఇప్పుడు 2లోంచి బయలుదేరుతుంది కదండి, ఆ 1లో రాయలసీమ ఉందండి. ఇదిగోండి రాయలసీమ నిజామాబాద్ తిరుపతి. అది 2:15 బయలుదేరుతుంది బండి. నిజంగా ఇక్కడ ఫుల్ ప్యాక్ అయిపోయింది ట్రైన్. చాలా డిమాండ్ ఉందండి ఆ ట్రైన్కి. నిజంగానా డైలీ ట్రైన్ అండి, నిజామాబాద్ నుంచి తిరుపతికి డైలీ ట్రైను. అంత రష్ ఉంది, ఎక్కడే ఫుల్ అయిపోయింది. అది ఇంకా వేరే స్టేషన్లు అక్కర్లేదు దానికి, జనాలు ఎక్కించుకోవడానికి. అంత రష్గా ఉందన్నమాట ట్రైను. నిజామాబాద్కి అయితే బాగా చెప్పేస్తున్నామండి. నిజామాబాద్లో పసుపు పంట ఫేమస్ అన్నారు, మరి నాకు పంట అనేది తెలియలేదు, అందుకే నేను సరిగ్గా గుర్తించలేకపోయాను ఎక్కడనో. అదిగోండి బోధనెల్లి లైన్, అది 20 కిలోమీటర్లో మనకి జనకంపేట జంక్షన్ నుంచి బోధనెల్లి లైన్ అనమాట. 20 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది అనమాట స్టేషన్. అదే మనం బోధన నుంచి కరీంనగర్ మెమో ట్రైన్ జర్నీ చేసాము, నిజామాబాద్ నుంచి చేసామండి. బోధన వెళ్ళడానికి మనకి నైట్ అయితే కుదరలేదు. సో చూసుకోవచ్చు, మనకి ఇదంతా డబల్ లైన్ అనమాట. నిజామాబాద్ నుంచి నాందేడ్కి డబల్ లైన్ సంబంధించిన వర్క్ అనమాట. ఇంకా మట్టి పనులే వరకు అయినాయి, మెయిన్ పనులు అయితే ఇంకా స్టార్ట్ అయినట్లే కనపడలేదు. ప్రస్తుతం ట్రైన్ అయితే ఆన్ టైమే నడుస్తుందండి. మనకి నెక్స్ట్ బాసరే, ఎంతో దూరం లేదు, మనకి ఒక 1/2 గంట వెళ్ళిపోతాం బాసర రైల్వే స్టేషన్కి. మాకు టికెట్ అనేది నాందేడ్ వరకు ఉంది. కానీ మేము నాందేడ్ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే కోల్పోతున్నాము. ఏంటంటే ఇప్పుడే మాకు ఒక న్యూస్ తెలిసింది. రేపు పొద్దున్న ఒక ట్రైన్ ఉందండి, గుంతకల్ నుంచి మార్కాపూర్కి ప్యాసింజర్ ట్రైన్ ఇనాగ్రల్ అయితే అవుతుందన్నమాట. యాక్చువల్గా అది ఎల్లుండి స్టార్ట్ అవ్వాలి మార్కాపూర్ నుంచి గుంతకల్కి. ఏంటంటే ఇటు నుంచి ఇనాగ్రల్ చేసి పంపుతామనే విషయం అయితే తెలిసింది. సో దానివల్ల ఆ ట్రైన్ అందుకోవాలంటే ఇప్పుడు మేము బాసరలో దిగిపోవాల్సి వస్తుంది. బాసరలో ఏకలేదు, డైరెక్ట్గా నాందేడ్ వెళ్ళిపోవచ్చు. కానీ రైట్ టైంకి వెళ్ళకుండా ఏమాత్రం ఒక 5 నిమిషాలు లేట్ అయినా మేము రేపు పొద్దునకి అందుకోవాల్సిన ట్రైన్ అయితే మిస్ అయిపోతాము. సో అందుకనే ఇంకా తప్పక బాసరలో దిగిపోదామని చెప్పేసి ఫిక్స్ అయితే అయిపోయాం అనమాట. సో ముందు ఆ ట్రైన్ జర్నీ వస్తుంది, ఆ ట్రైన్ జర్నీ వచ్చిన తర్వాత ఈ ట్రైన్ జర్నీ అయితే వస్తుంది. ఇక మన ట్రైన్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం స్పెషల్గా ట్రైను డిమాండ్ ఉందని చెప్పేసి రెగ్యులర్ చేశారు, అయినా సరిపోదు. దీన్ని బైవీక్లీ ట్రైవీక్లీ డైలీ చేసినా సరిపోదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే చూస్తున్నాం కదా, మనకి ఆక్యుపెన్సీ బట్టి చూస్తుంటే మనకి డైలీ చేసినా పర్వాలేదు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే 958 కిలోమీటర్లకి 22:30 గంటల సమయం అండి. ఇది బాగా ఎక్కువ. ఎందుకంటే మనకి ఉదయం చూసారా, మనకి నాగావళి ఎక్స్ప్రెస్ వరంగల్లో మనకి ఓవర్టేక్ చేసుకుని వెళ్ళింది. ఆ ట్రైన్ 9:15 నాందేడ్ వెళ్ళిపోతుంది. కానీ మన ట్రైను సాయంత్రం 6:30కి వెళ్తుంది నాందేడ్. అంటే దాదాపు బాగా ఎక్కువ టైము. సో ఏంటంటే ఈ బఫర్ టైం అనేది తగ్గించి ఫ్రీక్వెన్సీని పెంచితే జనాలకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశము. సో అంతేకాకుండా ఇంకా ఈ రూట్లో మరిన్ని కొత్త ట్రైన్స్ రావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. సో మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వన్స్ బాసర వెళ్ళిన తర్వాత బాసర రైల్వే స్టేషన్ చూపించి సో వీడియోని అయితే ఎంజాయ్ చేస్తాము. సో నెక్స్ట్ జర్నీ అనేది రిటర్న్ జర్నీ అనేది మేము వీడియో చేయట్లేదు, ఎందుకంటే అది కూడా షార్ట్ జర్నీ లాగా అయిపోతుంది కాబట్టి. ఫక్రాబాద్ రైల్వే స్టేషన్ని స్కిప్ కొట్టుకుని వచ్చామండి. ఈ పక్క లొకేషన్ చూడండి, ఆహా, అసలు ఇంక ఇప్పుడు వెళ్ళే కొద్దీ రూట్ అనేది చాలా బాగుంటుంది, కానీ ఈ జర్నీలో మిస్ అవుతాంలేండి. ఇప్పుడు గోదావరి వస్తుంది, గోదావరి దాటిన వెంటనే మనకి బాసర రైల్వే స్టేషన్ వస్తుంది. గోదావరి నదిని అయితే దాటుకుంటూ వెళ్తున్నామండి. మనకి బాసర దగ్గర గోదావరి. ఈ గోదావరి మనకి అలాగా పోలవరం రాజమండ్రి ఆ వైపు వెళ్తుంది అనమాట. భద్రాచలం పోలవరం రాజమండ్రి ఆ లైను. బాసర రైల్వే స్టేషన్కి చేరుకోబోతున్నామండి. బాసరలో ప్రముఖ పుణ్యక్షేత్రం తెలుసు కదా, జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు ఎక్కువ చిన్నపిల్లలకి. దేశం నలుమూలల నుంచి కూడా వస్తూ ఉంటారండి అక్షరాభ్యాసం చేయడానికి. ముఖ్యంగా దసరా సమయంలో, వసంత పంచమి సమయంలో హెవీ రద్దీ అయితే ఉంటుందన్నమాట మనకి ఈ బాసరలో. బాసర రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. బాసర్ అని ఉంది, కానీ మనం బాసరా అని పిలుచుకుంటూ ఉంటాం.
స్టేషన్ అయితే పెద్ద స్టేషన్ లాగా ఏం కనపడట్లేదు, జనాలు కూడా ఎవరు లేరేంటి, ఖాళీగానే ఉంది. బాసరా రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BSX. ఇక్కడికి 10 నిమిషాలు డిలేలో వచ్చిందనమాట మన ట్రైన్. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్గా నాందేడేనండి. మధ్యలో ఎక్కడ స్టాప్ లేదు, పోనీ మధ్యలో ఎక్కడైనా స్టాప్ ఉన్నా సరే దిగిపోయి అక్కడ ట్రైన్ మారదాం అనుకున్నాం, కానీ ఛాన్స్ అయితే లేదు మాకు. సో అందుకే మేము బాసర్లో అయితే దిగిపోయామన్నమాట. ఇప్పుడు ఈ ట్రైన్ తిరుచానూరు నుంచి నాందేడ్ వెళ్ళిన తర్వాత నాందేడ్ నుంచి AMB ఆంధ్ర వెళ్ళిపోతుంది అనమాట. రేపు పొద్దున వెళ్తుంది. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మనకి నాందేడ్ నుంచి తిరుచానూరు ఎప్పుడు ఉంటుందంటే ప్రతి శనివారం ఉంటుందండి. రిటర్న్ జర్నీలో ప్రతి శనివారం సాయంత్రం 5:15 మనకి నాందేడ్లో బయలుదేరి నెక్స్ట్ డే మధ్యాహ్నం 12:30 కల్లా మనకి తిరుచానూరు చేరుకుంటుంది. సో మొత్తానికి తెలంగాణలో ఒక రూటు మంచిగా చూపిద్దామని చెప్పేసి ట్రైన్ జర్నీ మధ్యలో మొదలెట్టాము. తెలంగాణలోనే ఎండ్ అయిపోయింది. చూద్దాం నెక్స్ట్ ఏమైనా మనకి ధర్మవరం నాందేడ్ ట్రైన్ రెగ్యులర్ చేస్తే అందులో ఫుల్ ట్రైన్ జర్నీ చేద్దాము. మరి అదండి విషయం. ఇంకా చెప్పడానికి చూపించడానికి కూడా ఏం లేదు. ఇక్కడ ఫుల్ ఎండ ఉంది, ఏదైనా కాసేపు రెస్ట్ తీసుకోవాలి, అక్కడ వెయిటింగ్ హాల్ ఏమైనా చూసుకొని. ఓవరాల్గా ఇది మరి మన జర్నీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.